బర్బరీకుడిని అడిగారు, ఎవరు చంపారు కురుక్షేత్రంలో ఇన్ని కోట్ల మంది మహావీరుల్ని ఎవరు పడగొట్టారని అడిగారు. అయితే అప్పుడు బర్బరీకుడు చెప్పాడు, చంపినవాడు భీముడు కాడు, చంపినవాడు అర్జునుడు కాడు. ఎడంచేతి వైపు నల్లగా ఉండి శంఖచక్ర గదాపద్మములు పట్టుకుని తామర పువ్వు పట్టుకుని పట్టు పీతాంబరం కట్టుకుని ఉన్నాడు. కుడి చేతి వైపుకి చంద్రవంక పెట్టుకుని జటాజూటంతో ఉండి 5 తలలతో ఉన్నాడు. ఎడం వైపు 1 తలతో ఉన్నాడు. అది విష్ణువా శివుడా చెప్పలేము. శివకేశవులు ఇద్దరూ కలిసినటువంటి హరిహర స్వరూపం. అది శూలం పట్టుకుని ముందు నడుస్తూ వీళ్ళ ముందు నడిచి అది చంపింది సైన్యాన్నంతటినీ, వీళ్ళిద్దరూ చంపింది ఎవరినీ లేదు అన్నాడు. బర్బరీకుడి మాట సత్యం. అసలు మహాభారత యుద్ధంలో చంపిందంతా ఎవరు అంటే భగవంతుడే చంపాడు ధర్మం కోసం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. క్షత్రియుడు కనుక తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి కాబట్టి అర్జునుడు ప్రయత్నం చేశాడు, ఫలితాన్ని సాధించి పెట్టినవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఉన్నది ఒక్క మూర్తి అని మహాభారతం రుజువు చేసిందా లేదా? శివకేశవుల మధ్య భేదాలు ఎందుకుంటాయి? సైంధవ వధ జరగవలసినటువంటి అవసరం ఏర్పడితే శ్రీకృష్ణ పరమాత్మ రాత్రికి రాత్రి అర్జునుణ్ణి తీసుకుని కైలాసానికి వెళ్ళారు. పరమశివ దర్శనం చేయించి పరమశివానుగ్రహంగా పాశుపతాస్త్రాన్ని ఇప్పించారు కాబట్టి ఆ సైంధవ వధ చేయడం సాధ్యమైంది. లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం అవ్వదు అసలు సైంధవ వధ. సైంధవుడి తలకాయ కొట్టినా తలకాయ కింద పడితే ఎవరు కొట్టాడో వాడి తలకాయ వక్కలైపోతుంది. దాన్ని బంతులాడి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుడి యొక్క తండ్రి ఒడిలో పడేటట్టుగా పాశుపతాస్త్రంతో కొట్టగలిగినటువంటి ప్రజ్ఞ అర్జునుని యందు భాషించింది కనుక అర్జునుడు ఆ తలని తండ్రి ఒడిలో పడేటట్టుగా కొట్టాడు. కాబట్టి సైంధవుడి తండ్రి ఒడిలో పడినప్పుడు ఆ తండ్రి దూరంగా తోసేస్తే తల కింద ఆయన పడేశాడు కాబట్టి సైంధవుడి తండ్రి తల 1000 వక్కలైంది. లేకపోతే అర్జునుడి తల 1000 వక్కలం. కాపాడిన వాడెవరు? కృష్ణుడు కైలాసంలో ఉన్న పరమశివుని యొక్క సహాయంతో కాపాడా లేడా? అంటే మళ్ళీ కృష్ణుడు శివుడు ఉంటారా? ఉండరు. ఇక్కడ కృష్ణుడే అక్కడ శివుడిలా ఉంటాడు. కాబట్టి ఆయనే అన్ని రకాలుగా అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపములను పొంది ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మనకి క్షేత్ర దర్శనంలో సంపూర్ణ తీర్థయాత్ర ఎప్పుడైపోతుంది అంటే ఈ బ్రహ్మాండంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఇన్ని తీర్థాలలో గురుకులిడితావు, ఎన్ని క్షేత్రములకు వెళ్ళి దర్శనం చేస్తావు. ఒక వయసు అయిపోయిన తరువాత భక్తి కలిగితే అయ్యో నేను ఇన్ని క్షేత్రాలకి వెళ్ళి ఇన్ని తీర్థాల్లో స్నానం చెయ్యలేకపోయాను అనుకున్న వాళ్ళు సంపూర్ణ తీర్థయాత్ర అంటే కాశీరామేశ్వరాలు ఎడతారు. కాశీరామేశ్వరాలు ఎడితే యాత్ర అయిపోయినట్టే. సమస్త ఈ బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నిటిలో స్నానం చేసేశాడు, క్షేత్రాలన్నీ దర్శనం చేసేశాడని ఆయన ఖాతాలో వేసేస్తారు. ముందు ఎటువైపుకున్నాడో అటువైపు మొదలు పెడతాడు. దక్షిణ దేశంలో ఉన్నాడు అనుకోండి, రామేశ్వరం పెడతాడు. రామేశ్వరంలో మహాసంకల్పంతో సముద్ర స్నానం చేసి సముద్రంలో ఉన్నటువంటి ఇసుక తీసి మూట కట్టుకుంటాడు. కట్టుకుని అక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వరుణ్ణి దర్శనం చేసి తిన్నగా కాశీ వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోయి కాశీ గంగలో స్నానం చేసి ఆ గంగా నదిలో రామేశ్వరం నుంచి పట్టుకెళ్ళినటువంటి ఇసుక కలిపేస్తారు. కలిపేసి వెళ్ళి కాశీలో విశ్వనాథుడి దర్శనం చేసుకుని కాశీ గంగాజలాలు పట్టుకుని మళ్ళీ తిన్నగా రామేశ్వరం వస్తారు. రామేశ్వరంలో రామనాథస్వామికి కాశీలో ఉన్న గంగాజలాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి ఇంటికి వచ్చేస్తారు. నువ్వు ఎటువైపు నుంచి మొదలు పెడితే అటువైపు నుంచి 2 సార్లు అవుతుంది. ఉత్తరం వైపు మొదలు పెడితే కాశీ 2 మాటలు అవుతుంది, దక్షిణం వైపు మొదలు పెడితే రామేశ్వరం 2 మాటలు అవుతుంది. కాశీ రామేశ్వరాలు అంటారు. అందుకే కాశీ రామేశ్వరాలు రెండిటిలో ఇలా చేస్తే అది సంపూర్ణ తీర్థయాత్ర అని. వాడు అన్ని తీర్థయాత్రలు చేసేసినట్టే. మధ్యలో ఇంటికి రాకూడదు, అది పూర్తి చేసే వరకు. కాబట్టి అటువంటి రామేశ్వర క్షేత్రం సంపూర్ణ తీర్థయాత్రకి దక్షిణ దిక్కున ఒక కొన. రామేశ్వరం క్షేత్ర పర్యటనలో ఒక నియమం చెప్తారు, నేను రామేశ్వరం వెడతాను అనకూడదు. కాశీ వెడతాను అనొచ్చు పుణ్యం, రామేశ్వరం వెడతాను అనకూడదు. ఎందుకంటే వెడతానని వెళ్లకుండా కానీ శరీరం వదిలిపెడితే మళ్ళీ అదో ఇబ్బంది. రామేశ్వరం నన్ను ఈశ్వరుడు తీసుకెళ్లాలని కోరుకోవాలంతే. రామేశ్వరంలో ఒక చమత్కారం చెప్తారు పెద్దలు. ఒకానొకప్పుడు దేవతలందరూ రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళి రామనాథలింగం ఉంటుంది అక్కడ. ఆ రామనాథలింగానికి అభిషేకం చేశారు. రామేశ్వరుడంటే ఎవరు అని వాళ్ళకి అనుమానం వచ్చింది.
కొంతమంది అన్నారు రామేశ్వరుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం, యొక్క వస్తే షష్ఠీ తత్పురుషం అంటారు వ్యాకరణంలో. రాముని యొక్క ఈశ్వరుడు అంటే రాముడు ఈ శివుణ్ణి ప్రార్థన చేస్తాడు, ఈ శివుణ్ణి పూజ చేస్తాడు. రాముని చేత పూజింపబడేటటువంటి శివుడు కనుక రాముని యొక్క ఈశ్వరుడి కనుక రామేశ్వరుడు అంటే వాళ్ళకి కొంచెం బాధేసింది కొంతమందికి. రాముని యొక్క ఈశ్వరుడు ఏమిటి, రాముడి కన్నా గొప్పవాడు ఏమిటి శివుడు, రాముడి కన్నా శివుడేం గొప్పవాడు కాడు. కాబట్టి రాముడి కన్నా శివుడు గొప్పవాడు కాబట్టి రాముని యొక్క శివుడు అనడానికి వీలు లేదు. మనం శ్రీ మహావిష్ణువుని అడుగుదాం వైకుంఠానికి వెళ్ళి, ఆయన ఏం చెప్తారో చూద్దామని వైకుంఠానికి వెళ్ళారు. ఆయనే కదూ ఇన్ని రూపాలతో ఉంటాడు. వెడితే విష్ణు స్వరూపంగా కనపడ్డాడు. ఏమిరా మీ అందరు వచ్చారన్నాడు. అయ్యా రాముని యొక్క ఈశ్వరుడు అంటున్నారు వీళ్ళందరూ, మీ యొక్క ఈశ్వరుడు శివుడా, మీరు కూడా శివుడికి నమస్కారం చేస్తారా? మేం కాదంటున్నాం. ఏది నిజం అన్నారు. ఆయన అన్నాడు వాళ్ళు చెప్పిందే నిజం, రాముని యొక్క ఈశ్వరుడి, నేను పరమశివుడికి నమస్కారం చేస్తాను రా అన్నాడు. అంటే వాళ్ళన్నారు కాదు కాదు, రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు. ఇప్పుడేమైంది, బహువ్రీహి సమాసం అయింది. కలదీ కలవాడు వస్తే బహువ్రీహి సమాసం. కాబట్టి రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు. అంటే శివుడికి రాముడు ఈశ్వరుడు, శివుడు రాముడికి నమస్కరిస్తాడు, అంతేకాని రాముడు శివుడికి నమస్కరించాడన్నారు. విష్ణువు దగ్గరికి వెడితే అవును నేను శివుడికి నమస్కరిస్తానన్నాడు. చెప్పామా? మీరు మా మాట విన్నారా? వెళ్ళారు. ఆయన ఏమన్నాడు? అవును నేను శివుడికి నమస్కరిస్తాను అన్నాడా లేదా? అయిందా మీకు శాస్తి అన్నారు. అయితే ఇది ఒక పక్షమే, విష్ణువే అన్నారు ఈ మాట, శివుడు కూడా ఇదే మాట అంటాడా చూద్దాం రండి అని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా విష్ణువు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెడితే ఆయన ఒప్పుకున్నాడు రాముని యొక్క ఈశ్వరుడని. నిజమే కదండి అన్నారు. అంటే శివుడు అన్నాడు కాదురా తప్పు, ఆయన అలా అంటాడు కానీ రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడిని నేను, రాముడు నాకు ఈశ్వరుడు, నేను ఆయనకి నమస్కారం చేస్తాను రా అన్నాడు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి మతిపోయింది. ఎవరు విష్ణువు యొక్క భక్తులో వాళ్ళకి విష్ణువు అనుకూలంగా చెప్తే పోనీ సరిపోయేది. ఆయనేమో శివుడికి అనుకూలంగా చెప్పాడు విష్ణువు, విష్ణువుకి అనుకూలంగా చెప్పాడు శివుడు. ఇదేమిటి, ఈయన దగ్గరికి వెడితేనేమో విష్ణువు నాకు ఈశ్వరుడు అంటాడు, విష్ణువు దగ్గరికి వెడితే శివుడు నాకు ఈశ్వరుడు అంటాడు. అసలు విష్ణువు శివుడికి ఈశ్వరుడా, శివుడు విష్ణువుకి ఈశ్వరుడా? అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరితో లాభం లేదు. వీళ్ళిద్దరి దగ్గరికి వెడితే వీళ్ళిద్దరు అవును నేనే ఆయనకి ఈశ్వరుడిని అంటలేదు, ఆయనే నాకు ఈశ్వరుడు అంటున్నారు. వినయం కదూ, అందుకు అలా అంటున్నారు. అసలు సత్యం తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరి దగ్గరే తెలియదు. మూడో ఆయన ఉన్నాడు బ్రహ్మగారు, 4 ముఖాలతో వేదం చెప్తూ ఉంటాడు, సరస్వతీపతి. ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది. ఆయన చెప్తాడు అసలు లక్షణం. శివుడికి రాముడు ఈశ్వరుడా, రాముడికి శివుడు ఈశ్వరుడా? శివుడు రాముడికి నమస్కారం పెడతాడా, రాముడు శివుడికి నమస్కారం పెడతాడా? ఏదో ఒకటి తేల్చుకుందామని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అందరు. ఆయన ఎవరు? వీళ్ళే బ్రహ్మగారిగా ఉంటాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఇది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా అని అడిగారు. ఆయన అన్నాడు, ఓరి వెర్రి వాళ్ళలారా, అది షష్ఠీ తత్పురుషం కాదు, బహువ్రీహి సమాసం కాదు, అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకో తెలుసా? రాముడు శివుడైనాడు, రాముడే శివుడైనాడు, శివుడే రాముడైనాడు, అయినాడు అని వచ్చింది. కాబట్టి వీరరాఘవుడు అన్నాం అనుకోండి, వీరుడు రాఘవుడు అని 2 ఉంటాయా? వీరుడైన రాఘవుడు, వీరరాఘవుడు వీరుడైన రాఘవుడైనట్టు రామేశ్వరుడు, రాముడు ఈశ్వరుడైనాడు, రాముడైన ఈశ్వరుడు, ఈశ్వరుడైన రాముడు. ఉన్నదొక్కటే పదార్థం రా, ఇన్ని లేవన్నాడు. అప్పుడు వాళ్ళందరూ తలకాయలు కొట్టుకుని అయ్యో అక్కర్లేని అభిమాన సంఘాలు మనం పెట్టాము, ఉన్నది ఒక్కటే పదార్థం అని అందరూ భక్తితో ఏ రూపంతో మనం పూజ చేసినా చిట్ట చివరికి ఈ పూజలన్నీ వెళ్ళేది ఎవరికి అంటే ఆ ఒక్క పరమాత్మకే చెందుతాయి. ఆకాశాత్ పతితంతోయం జదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని అప్పుడు నమస్కరించి వచ్చేశారు. పరమభక్తులైన వారికి, ఆ తత్వం తెలిసున్న వాళ్ళకి 1కి 10 మాటలు ఒకడి గురించి చెప్తుంటే ఇంకొకడిలా కనపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. అసలు ఆయన అలా కనపడాలి అని ఆయన ఏం కోరుకోలేదు. కానీ ఎంత చమత్కారం జరిగింది అంటే ఆయన భాగవతాన్ని ఒక పక్క నుంచి ఆంధ్రీకరిస్తూ చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నటువంటి సందర్భాన్ని, ఆ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుంటే చిన్ని కృష్ణుడు వాళ్ళ అమ్మ ఆ జుత్తంతా పైకెత్తి
ముడేసింది. ఎందుకంటే చిన్ని కృష్ణుడికి ఓ కోరిక, అమ్మా నా జుట్టు ఎప్పుడు పెరుగుతుందమ్మా, నా జుట్టు ఎప్పుడు పెరుగుతుందమ్మా అనేవాడు. మీరు భాగవతం చదవండి, కనబడుతుంది. అమ్మ ఈ పాలన్నీ తాగేస్తే నీ జుట్టు పెరుగుతుంది అంటే గబగబగబగబా పాలు తాగేసి, అమ్మ నా జుట్టు పెరగలేదేమ్మా అని అడుగుతుండేవాడు. బాల్యక్రీడలు, బాలలీలలు. అలా జుట్టు పెరిగిన తర్వాత అమ్మ దాన్ని ఇలా మడిచి కట్టి దాని చుట్టూ చిన్న పూల చెండు కట్టి దాని చుట్టూ ముత్యాలు చుట్టింది, వదిలిపెట్టింది. అలా వెళ్ళినటువంటి వాడు ఒంటి మీద అంతా ఆ మట్టి పోసుకుంటున్నాడు. దానికి తోడు అమ్మ మెడలో ఓ గొలుసు వేసింది. ఆ గొలుసుకి ఒక నీలపతాక ఉంది. ఆ నీలపతాక యొక్క కాంతి పైకి కొడుతోంది. పైకి కొడుతుండగా మట్టి అంతా తీసి ఇలా చేత్తోటి ఇలా ఒంటి మీద పోసుకుంటున్నాడు. పిల్లలకు అదో సంతోషం, మట్టి పోసుకోవడం, మట్టి తినడమును. కాబట్టి ఇప్పుడు ఇలా ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుని యొక్క లీలల్ని పోతనగారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుండగా ఆయనకి విశేషం ఏమిటంటే, చిన్ని కృష్ణుడు గురించి ఆయన రాస్తుంటే ఆయనకి శివుడు కనబడ్డాడు. తనువునంటిన ధరణీ పరాగం బొపూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబుతగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుబై పరగున విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఎంత గొప్పగా సాక్షాత్కరించాడంటే, తనువునంటిన ధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగా. బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటున్నాడు అని పోతనగారు రచన చేస్తుంటే, చిన్ని శివుడు ఒంటి నిండా భస్మ రాసుకుని కనపడ్డాడు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పు పెట్టి ముత్యాల సరాలు చుట్టింది అని రాస్తే, చిన్ని శివుడు కొప్పేసుకుని బాలశశాంకరేఖ చిన్న చంద్రవిరేఖని ఇలా పెట్టుకున్నట్టుగా కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడికి నల్లటి బొట్టు పెట్టింది, ఆవిరి బొట్టు అని పోతనగారు రాస్తే, పరమశివుని యొక్క మూడో కన్ను బొట్టులా కనపడుతున్నట్టుగా పోతనగారికి కనపడింది. అమ్మ కృష్ణుడి మెడలో హారాలు వేసింది. అమ్మ కృష్ణుడి మెడలో వేసిన హారాలు పరమశివుడు మెడలో వేసుకున్నటువంటి పాముల హారాలుగా పోతనగారికి కనపడ్డాయి. ఇదేమిటి, నేను కృష్ణుడి గురించి రాస్తుంటే నాకు మనసులో శివుడు కనపడుతున్నాడు అని పోతనగారు అనుకుంటే, ఓయ్ పోతన, శివుడొకడు కృష్ణుడొకడు కాదోయ్, ఉన్నదొక్కటే పదార్థం, శివుడే కృష్ణుడు, కృష్ణుడే శివుడు అని నాకు చెప్తున్నాడా పరమశివుడు అన్నట్టు నాకు కనబడ్డాడని పోతనగారు రాసుకున్నారు. శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. నాకు కృష్ణుడికి ఏ భేదము లేదు, ఉన్నదొక్కటే పదార్థము. అది ఒకనాడు ఇలా కనబడుతుంది, ఒకనాడు అలా కనపడుతుంది. నీకు ఎప్పుడు ఎలా కనపడాలని నువ్వు పూజ చేశావో నీకు అలా కనపడుతుంది తప్ప ఒక్క పదార్థము. నిజానికి అన్ని పదార్థములు లోకంలో ఉండవు. ఒక్కొక్కడు అమ్మవారి యందు పరమభక్తుడైన వాడు ఉంటాడు. వాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, వాడికి పరదేవతే ఎదురుగుండా నిలబడినట్టు కనపడుతుంది. వాడు ధన్యుడు, అమ్మవారి ఎదురుగుండా కనపడుతుంది. ఒక్కొక్కడు పరమశివభక్తుడు అనుకోండి, వాడికి ఎదురుగుండా స్వామి నిలబడితే పరమశివుడు నిలబడినట్టు కనపడుతుంది. వాడు పరమ వైష్ణవుడు అనుకోండి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఎదురుగుండా నిలబడినట్టు కనపడుతుంది. వాడు సుబ్రహ్మణ్య భక్తుడు అనుకోండి, ఎదురుకుండా బ్రహ్మచారి సుబ్రహ్మణ్యుడి నిలబడినట్టు కనపడుతుంది. వాడు ఇది కాదు, వాడు అది కాదు అని చెప్పడానికి నీకున్న శక్తే పాటి, నీకున్న ఉపాసనా బలమే పాటి. నువ్వు కాదు చెప్పవలసింది, ఉపాసనా బలం కలిగినటువంటి సాధకుడికి అది కనపడుతుంది. వాడు ఎలా చూడాలనుకున్నాడో అలా పరమేశ్వరుడు వాడికి కనపడతాడు తప్ప, వాడు ఇది కాదు, వాడు అది కాదు, వాడు ఇలా కనపడడు, అలా కనపడితే తప్పు అని చెప్పడం మన అజ్ఞానాన్ని ప్రకటన చేసుకోవడం అంతే తప్ప, ఈశ్వరుడు ఎవరి కొరకు ఎలాగైనా వస్తాడు. ఒకానొకప్పుడు అన్నమాచార్య స్వామి వారిని ఉద్ధరించాలనుకుంది. అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. అన్నమాచార్యుల వారిని కన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ తాతగారికి చదువు వంట పట్టలేదు. ఏమాత్రం చదువు వంట పట్టకపోతే దారుణంగా శిక్షించి చదువు చెప్పేటటువంటి గురువుగారి దగ్గరికి పంపించారు. రోజు ఆయన చెప్పేవారు పాఠం. ఈ పిల్లాడికి ఒక్క ముక్క జ్ఞాపకం ఉండేది కాదు. వాడు జ్ఞాపకం పెట్టుకోవట్లేదని చింతబరికతో కొట్టేవారు గురువుగారు.
ఆ బాధ భరించలేక ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, చింతల మర్రి అని ఉండేది బయట, ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఉండేది. ఎవరు ఆ పుట్టకి దగ్గర నుంచి కూడా నడిచేవారు కాదు. అందులో బ్రహ్మాండమైనటువంటి నాగుపాము ఉంది అని చెప్పుకునేవారు. అందుకని ఎవరు దగ్గరగా వెళ్ళేవారు కాదు. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గురువుగారు ఇంత కొడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఆర్తి పొందుతున్నారు, నాకు 4 ముక్కలు రావాలని నాకు రావట్లేదు, ఈ బతుకు అనవసరం, చచ్చిపోతానని అక్కడ ఆ ఊళ్ళో అమ్మవారు రాత్రి గుళ్ళోంచి బయటికి వచ్చి తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కాశీపట్టణంలో వారాహి తిరిగినట్టు వెళ్ళి ఆ గుడి ముందు ఉన్నటువంటి పుట్టలో చెయ్యి పెట్టాడు. ఎందుకని లోపల పాము ఉంటుందో ఆ పాము నన్ను కరిచేస్తుంది, చచ్చిపోతానని. ఆ కలుగులో పుట్టలో చెయ్యి పెట్టాడు. తెల్లవారుజాము అవుతోంది, ఇంకా 4 గంటలు. రాత్రంతా ఊళ్ళో తిరిగి అమ్మవారు గుళ్ళోకి వచ్చేసింది. గుళ్ళోకి వచ్చేస్తూ పిల్లవాడిని చూసింది. టక్కని చేయి పట్టుకుంది. ఎందుకురా పిల్లవాడా అందులో చేయి పెట్టేవాడిని. మామూలు వాడికి అయితే అమ్మవారిని చూసి ఏమనేవాడు, వాడు పిల్లవాడు చచ్చిపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు కదూ, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు చచ్చిపోతావు అంది. నాకు 4 ముక్కలు కూడా రావట్లేదు అన్నాడు. ఆవిడంది, బెంగ పెట్టుకోకు, నీకు చదువు రావట్లేదు కదూ, ఇంటికి వెళ్ళిపోకు, నిన్ను ఉద్ధరించగలిగిన వాడిని నీ వంశంలో పుట్టేటట్టు చేస్తాను. నీకు మనవడిగా వస్తాడు, తాళ్లపాక అన్నమాచార్యులు అన్న పేరుతో వస్తాడు. వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కీర్తనలు రాసి మీ వంశంలో 7 తరాలు స్వర్గలోకానికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. వెళ్ళిపోయి ఇంటికండి. ఆయనకి మనవడగానే అన్నమాచార్యులు వారు వచ్చారు. అమ్మవారి అనుగ్రహంతో విష్ణు స్తోత్రం చేసేవాడు వచ్చాడా లేదా లోకంలో? కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థమే అనేక రూపములతో భాషిస్తూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి వెడితే మల్లికార్జున స్వామి వారిని చూసి అంటారు, ఓ మల్లికార్జున, ఓ పరమేశ్వర, ఉన్నది నువ్వు ఒక్కడివి. ఆ ఒక్క నువ్వే అనేక రూపములతో కనపడుతుంటావు. అనేక రూపములతో కనపడిన నిజానికి అన్ని రూపములు అంతమంది కాదు, అంతమందిగా కనపడుతున్న నువ్వు ఒక్కడివే. సర్వం విష్ణుమయం జగత్ శివం. ఆ ఒక్కడే ఇన్ని రూపములను పొందుచున్నాడు. కాబట్టి ఈశ్వరా మీకు నమస్కారం అంటారు. నిజంగా శివుడు ఒకడు, విష్ణు ఒకడు అనుకోండి. లోకంలో కొన్ని సందర్భాలను మీరు ఆలోచన చేసినప్పుడు విపరీత పరిణామాలు జరగాలి. క్షీరసాగర మథనం జరిగింది. అమృతం కోసమని క్షీరసాగర మథనం చేశారు. శ్రీ మహావిష్ణువు అందులో పడుకునున్నారు. ఆ పాలసముద్రంలోనే ఆదికూర్మంగా పడుకున్నారు. ఆయన మీద మందర పర్వతాన్ని పెట్టి తిప్పారు. హాలాహలం పుట్టి అమృతం రాలేదు. హాలాహలం పుట్టి ఊళ్ళకి ఊళ్ళు కాల్చేస్తుంటే జనులందరూ భయపడిపోయి బెంగ పెట్టుకుని పరుగున కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి పరమశివుడి మ్రోల నిలబడ్డారు. నిలబడి ఆయన్ని ప్రార్థన చేశారు. అయ్యా, హాలాహలం వచ్చేస్తోంది, మమ్మల్ని చంపేస్తోంది, లంపటము నివారింపను, సంపద కృప చెయ్య జయము సంపాదింపన్, చంపెడి వారివధింపను సొంపారగనికే చెల్లు సోమార్థధరా. ఓ పరమేశ్వర, నువ్వు తప్ప ఎవరు కాపాడుతారు? లంపటం పోగొట్టాలన్నా, అంటే జ్ఞానం ఇవ్వాలన్నా, లంపటము నివారింపను సంపద కృప చేయ, ఐశ్వర్యం ఇవ్వాలన్నా. చాలామంది అనుకుంటారు లక్ష్మీనాథుడు కాబట్టి విష్ణు పూజ లక్ష్మీ కటాక్షం అనుకుంటారు. పరమశివలింగానికి మారేడు దళంతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాల్లో ఉంది. మారేడు దళం వేసినప్పుడు ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం, శివలింగం మీద మారేడు దళం బోర్లా పడితే జ్ఞానం. అలా ఏం ఉండదు. ఆయన లక్ష్మీ కటాక్షాన్ని శివుడిస్తాడు. శివుడు ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని విష్ణు స్వరూపం ఇస్తుంది. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురువుగా వచ్చి భగవద్గీతను ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, అయ్యా మమ్మల్ని రక్షించండి అని. నిజానికి శివుడు స్థితికారుడు, విష్ణువు కదా రక్షించాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన పడుకున్నాడుగా ఆదికూర్మంగా, ఆయన దగ్గరికే వెళ్ళకపోయారా, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించన్, హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి అన్నాడు.
శ్రీ మహావిష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ సంతోషిస్తాయి. ఆయన స్థితికారుడు. లోకములకు ఇబ్బందులు కలిగితే ఆయనకి ఇబ్బంది. అందుకని మీ అన్నయ్య శ్రీ మహావిష్ణువు సంతోషించాలంటే పార్వతి హాలాహలం నేను పుచ్చేసుకోవద్దు అన్నాడు. ఎక్కడుంది శివుడికి విష్ణువుకి భేదం? ఎక్కడా ఉండదు. ఓకే, అంతటా పరబ్రహ్మమే నిండిపోయిందనేటటువంటి జ్ఞానంలోకి ఒరిగిపోవాలి. ఒరిగిపోయి దాని యందు ఐక్యమైపోవాలి. అది మార్గము యొక్క శీర్షము. దాని కొరకు ఉపాసన సాధన నడుస్తుంది. అందులో అత్యంత ప్రధానమైనది ఏది అంటే హరిహరుల యందు భేదము పాటింపకుండుట, హరిహరులు ఒక్కటే అనేటటువంటి భావన మనసు యందు ఊంచుకుని ఉండాలి. అది మన అభ్యున్నతికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.